హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బంజారా బాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మా ఫ్రెండ్ నదీన్ గారు ఇద్దరం ఎక్కడ పోయి వచ్చాం. వస్తుంటే మా తనసాబ్ కావాలని ఇద్దరం 50 రూపాయలు తనసాబ్ తీసుకుని ఇద్దరం తాగుతాను. ఇద్దరమే ఇప్పటి నుంచి అయితే ఇద్దరమే వస్తాం వీడియోలోకి. వాళ్ళిద్దరు ఇక రారట, ఇక్కడ వస్తే ఇక ఈశ్వర్ గారు వస్తాడు కావచ్చు. మీరు తాతారా ఫ్రెండ్స్? థమ్స్ అప్ బాగా కూల్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా తాగండి తెచ్చుకొని. ఇది 30 రూపాయలు థమ్స్అప్, ఇది 50 రూపాయలు తీసుకోండి. మాకు చాలా బాగా ఉన్నది. మా నాగరా ఇంకో కిలోమీటర్ అయితే మనం కూల్ ఉన్నది ఫ్రెండ్స్ థమ్స్అప్. ఇది మా బండి ఫ్రెండ్స్, పల్సర్ 180 మోడల్. నదీన్ గారు తీసుకున్నాడు ఫ్రెండ్స్, కొత్తగా తీసుకున్నాడు. ఇలా వాడే పార్టీ ఇచ్చింది మాకు. నిన్న కొన్న ఫ్రెండ్స్ బండి కొత్తది, 170,000 పడ్డది ఫ్రెండ్స్. రోజు నైట్ ఫోన్ నా పక్కన పెట్టుకుని 1-2కి మెలకు వస్తే ఎవడైనా ఒకడు సబ్స్క్రైబ్ చేస్తాడా మన ఛానల్ని ఆశగా చూస్తా. ఎవడు పెరుగుతలేడు. చేయండి ఫ్రెండ్స్, కొంచెం బాగానే ఉన్నది. ఎందుకంటే 14 రోజులు డబ్బులు అవసరం ఉంటే మాకు నెంబర్ పంపండి ఫ్రెండ్స్, ఫోన్ పే చేస్తాం. 62 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆగస్టు లాస్ట్ వరకు 1K అయినా 500, నాకు ఎక్కువ ఆశ లేదు. 500 సబ్స్క్రైబర్ వచ్చినా చాలు ఫ్రెండ్స్, మాకు చాలు. ఎందుకంటే తర్వాత మేము పెంచుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఛానల్ పెట్టిన 4-5 ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక వీడు చేస్తాడా, మేము లేకుంటే అవును వీడు సక్సెస్ అవుతాడా అనుకున్నాడు. కానీ ఇక మధ్యలో ఆపేస్తే నాకు జరిగిపోతుంది. ఎందుకంటే కాక ఏదోటి వీళ్ళని తీసుకొని 2 వీడియోలు చేసిండు వీడు విజయ్ గాడు. అన్నీ వాళ్ళు అనుకుంటారు వాళ్ళ మనసుకి. ఏదైనా ఒకటి సక్సెస్ చేసి చూపెడదామని నేను ఒక్కడినైతే తీసుకొచ్చిన. వీడు కూడా నాతో ఉంటాడో మరి మధ్యలో పూర్తిగా తెలియదు, మధ్యలో పోతాడు కావచ్చు. కొంచెం బాగానే ఉన్నాయి. వాళ్ళ అంజడుగులను రమ్మంటే వాళ్ళు రానన్నారు. ఇక వాళ్ళని రమ్మనాలంటే ఇక నేను వాళ్ళ దగ్గరికి పోయి నా కోసం అయితే నేను నా ఒక్కరి కోసం అయితే నేను చేస్తలేను కదా, నాకు అంత అవసరం కూడా లేదు. ఒకరిని రమ్మని నేను ఒక ఇలా ఇన్కమ్ వస్తే నేను ఒక్కనైతే తీసుకుంటలేను కదా ఫ్రెండ్స్. అందరం తీసుకుంటాం, ఖాళీగా ఏం చేద్దాం. ఒక వీడియో తీసినా ఒక 10 మంది చూసినా సబ్స్క్రైబర్లు పెరుగుతారు. ఫ్యూచర్లో ఏదైనా ఒక బెనిఫిట్ అనేది వస్తుంది. అందుకని 5 కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే అలా 3 వీక్కున్నారు. ఒకడు అటు ఇటు ఉన్నాడులే ఈశ్వర్ గాడు, వాడు కూడా ఏం చేస్తాడు, వాడు వస్తాడు. వాడికి కొంచెం మన మైండ్ మొత్తం అప్సెట్ చేస్తారు. ఎవడు చేస్తాడు రా, వాడే వాళ్ళ దగ్గరికి రావాలి, అంత అవసరం నాకు లేదు కదా. వాళ్ళని నేను తీసుకొచ్చి నేను వీడియో తీసి రండ్రా బాబు రండ్రా అంటే వాళ్ళకి ఇష్టం ఉంటేనే రావాలి. నేను పిలవాల్సిన అవసరం నాకు లేదు. అందుకే మా వాడు ఒక్కడైతే నా మాట వినేటట్టున్నాడు. నేను మా ఆయన గారు ఇద్దరం కొన్ని నైట్ వ్లాగ్స్, నైట్ హంటింగ్ వీడియో చేద్దాం అనుకుంటాను. కానీ నైట్ ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. రోడ్లు కూడా మంచిగా లేవు. మా బండి కూడా బురద అయింది. ఎట్లయిందో చూడండి, ఇది గలీజ్గా అయిపోయింది. మా నదీన్ గారి బండి ఇది, నదీన్ గారి బండి. దీనికి ఫ్రంట్ కెమెరా పెడితే బ్యాక్ కెమెరా వస్తలేదు. మాకు వీడియో తీయడానికి ఒక మనిషి ఉంటే మంచిగా ఉండు, కానీ వీడియో తీయడానికి కూడా ఒక మనిషి లేకపోయేసరికి ఒక్కనే కెమెరా పట్టుకొని వీడియో తీయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. కానీ ఏం చేయాలి, ఇక మధ్యలో ఆపితే ఇంక అబ్బాయి ఏతులతో మా తండోలు ఏమనుకుంటారు, ఏతులతో విజయ్ గారు యూట్యూబ్ స్టార్ట్ చేసిండు, మధ్యలోనే వీక్కుంటాడు అని నవ్వుతారు. ఆ నవ్వేటోళ్ళని నేను ఎట్టు చేసి సక్సెస్ అయ్యి చూపెట్టాలనేది నా ఆశ. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, ఫాలో చేయండి. లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ, టాటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఒకవేళ వెదర్ మంచిగా ఉంటే నైట్ మా అడవిలో కొంచెం నైట్ వీడియోలు తీయుడు, సింగిల్ ఒంటరిగా 2-3 పోయి అడవిలో ఏమేమి జరుగుతుంది, ఏమైనా విశేషాలు ఉన్నాయా అని చేద్దాం అనుకుంటాం. కానీ రోడ్లు మంచిగా లేవు, ప్లస్ వాన పడేసరికి ఫోన్లు మొత్తం ఖరాబ్ అవుతాయని భయం అవుతుంది. సరే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందుకు వస్తాం. ఇలాగ ఏదైనా వీడియో చేద్దామనే ఇవాళ నెక్కుండా పోయి వచ్చిన నేను మా ఫ్రెండ్ గారు ఇద్దరం. ఇక ఖాళీగా ఉన్నాం కదా, ఇక ఒకరోజు వీడియో పెట్టి ఒకరోజు పెట్టకపోతే మంచిగా ఉండదని ఇద్దరం వచ్చి ఒక వీడియో తీస్తాను. ఏదో ఒక బ్లాగ్ తనసాబ్ కాకుండా 30 రూపాయలు తనసాబ్ నేను మాకు 50 రూపాయలకి అమ్మింది. అది కొంచెం బాధగా ఉన్నది. మామూలు ఒక 10 నిమిషాలు ఆగితే ఒక 50 రూపాయలు తనసాబ్ క్లాస్ ఎక్కువ వచ్చు, కానీ మావాడు ఆగలేదు. ఇక చేయి పట్టుకొని వీడియో తీయాలంటే చేయి బాగా ముస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్, బంజారా బాయ్స్.
ఓకే ఫ్రెండ్స్, వాళ్ళు రాలేదని వాళ్ళ ఫోటో నా యూట్యూబ్ ఛానల్ మీద ఉన్న ఫోటో మాత్రం తీయను, ఎందుకంటే నేను అంత స్వార్థపరుని అయితే కాదు. వానికి నచ్చినప్పుడు వచ్చినా నేను నా గ్రూప్లో జాయిన్ చేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళు పెట్టిన ఛానలే, వాళ్ళు పెట్టిన డీపీనే, వాళ్ళు సెండ్ చేసిన ఫోటోని మాత్రం ఉంచుకుంటా. ఎందుకంటే నాకు అందరు మన వాళ్ళే, నేను ఇవ్వడు స్వార్థంగా వాడు. నేను ఇప్పుడు ఛానల్ చేసిన సబ్స్క్రైబర్ బాగా వచ్చినది మమ్మల్ని నేను అట్లయితే ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు వచ్చినా నేను ఎప్పుడుగా రెడీ అన్నా నేను రెడీనే. వాళ్ళ మధ్యలో వచ్చినా నేను కలుపుకొని వీడియో తీసుకుంటా. అట్లాంటిది వాళ్ళే ఇక వాళ్ళు రానప్పుడు నేనైతే బతిమాలేడు వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓకే ఫ్రెండ్స్, వచ్చినలే నా వాళ్ళు ఒక ఇద్దరైతే ఉన్నారు నాతోటి. ఒకటి మా నదీన్ గాడు, ఇంకోటి ఈశ్వర్ గాడు వస్తే వాళ్ళిద్దరిని అయితే పెట్టుకొని వీడియో తీసుకుంటా. ఒకటి నాకు కెమెరా పెట్టుకోవడానికి ఒకడు ఉంటే మంచిగా ఉంటుంది. అసలు నేను కెమెరా పెట్టుకొని మీ ముందుకు అవపడాలా అనుకోలేదు ఎప్పుడు. నేను కెమెరా తీసేటోడిని, కానీ ఇప్పుడు కంటెంట్ చెప్పేటోళ్ళు కూడా ఇవ్వలేదు, అందుకే మీ ముందు రావాల్సి వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి బంజారా బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని. ఓకే బాయ్ ఫ్రెండ్స్.